హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్. కొన్నిసార్లు వంట చేయడానికి టైం ఉండదు, ఓపిక అంతకన్నా ఉండదు, కానీ వంట చేయాలి తప్పదు. సో అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఆలు పులావ్ని ట్రై చేయండి. తెలుసండి, మీరు ఇంతకుముందు చాలాసార్లు ఆలు పులావ్ని ట్రై చేసి ఉండొచ్చు, కానీ నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేయండి. ఎలాంటి కర్రీస్ అవసరం లేకుండా పెరుగు చట్నీతోటి పలావ్ అంతా లాగిచ్చేస్తారు. సింపుల్గా చేసేసుకోవచ్చు కాబట్టి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసేయచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ ఆలు పులావ్కి కాంబినేషన్గా పుదీనా చట్నీని కూడా చూపించబోతున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆలు పులావ్ విత్ పుదీనా చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా బంగాళదుంపని ఇలా పైన చెక్కంతా తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్లు పెరుగు, అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆలుని ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల పలావ్లో ఆలు చవ్వగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ పులావ్లోకి మనం ఎటువంటి వెజిటేబుల్స్ని యాడ్ చేయట్లేదు కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి సాల్ట్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగ ఆనియన్స్ రంగు మారాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం అడుగు పడుతుంది అనిపించినట్లయితే వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బంగాళదుంప మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే బంగాళదుంప ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోండి. బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవడం వల్ల పలావ్ పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా వస్తుంది. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.25 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. మనం 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1.25 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా ఒక పొంగు రానివ్వండి. ఇలా చేయడం వల్ల పలావ్ ఎంతసేపు అయినా కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ అంతా చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూసారా, రైస్ అంతా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఎక్కడ వాటర్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఈలోపు మనం పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక పావు కట్ట పుదీనా, ఒక 10 కాడలు కొత్తిమీర, 2 చిన్నులపాయ రెమ్మలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 4-5 అల్లం ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు షుగర్ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ సింపుల్ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత పలావ్ కూడా చక్కగా సెట్ అయిపోయి పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంతే అండి, టేస్టీ ఆలు పులావ్ విత్ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.